నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. దేశంలో విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. చేయగలిగిందే చెప్తాను, ఇచ్చిన మాటను తప్పను అనే విధంగా ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేసి మేనిఫెస్టోను ప్రకటించారన్నారు. చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన మోసకారి అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా దుర్మార్గంగా అబద్ధాలతో కూడిన రాజకీయాలే ఉంటాయని, విలువలతో కూడిన విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడం చంద్రబాబుకు చేతగాదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇంతవరకు ఏ రాజకీయ నాయకుని చూడలేదు, ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. ఈ విధంగా చేసేది చాలామంది చెప్పడము, మర్చిపోవడం. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూశాను. 600 అబద్ధాల హామీలతో మేనిఫెస్టోనే తొలగించేసినాడు. వెబ్సైట్లో లేకుండా తొలగించేశాడు. అంటే అతని చెప్పినటువంటి వాగ్దానాలు ఏదో కూడా నెరవేర్చకపోగా మళ్ళీ ఈ మధ్య అబద్ధాలతో కూడినటువంటి కొత్తగా మేనిఫెస్టో విడుదల చేశాడు. చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు, ఎట్లా అంటే ఏ అబద్ధాలైనా అడిస్తాడు. భారతంలో ద్రోణాచార్యునితో యుద్ధం చేయలేక అబద్ధం ఆడిస్తాడు, ధర్మరాజుతో అబద్ధం ఆడిస్తాడు. అశ్వత్థామ అతః కుంజరః అని చెప్పి దాన్ని పలికేటప్పుడు కూడా అశ్వత్థామ అతః కుంజరః అనే ఏనుగు చనిపోయింది అనే బదులు దీన్ని తన కొడుకే చనిపోయాడని చెప్పి ఆయన విల్లంబులు పారేసేటట్టుగా ఈయన నైజం. చంద్రబాబు నాయుడు అర్థం పర్థం లేకుండా చేస్తున్నటువంటి రాజకీయాలు దుర్మార్గమైనటువంటి ఆలోచన. మొన్నటిదా ఇంకేమో ఈ ఆడవాళ్ళకంతా డబ్బులు మంచి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని కుదేలు చేశాడు, నాశనం చేశాడని చెప్పి ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. దీనికే 12 లక్షల కోట్లు అప్పు చేసినామన్నటువంటివి మీరు ఏ విధంగా సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం కుదేలైపోయింది, రాష్ట్రం అప్పులోగులు కూరుకుపోయింది అన్న వాళ్ళు ఈరోజు ఎక్కడి నుంచి తెస్తారు అంటే దానికి ఏమంటున్నాడు, సంపద సృష్టిస్తా అంటున్నాడు. మళ్ళీ 2014లో సంపద ఎందుకు సృష్టించలేకపోయావు? ఒక రైతాంగానికి ఆ రోజు చెప్పినటువంటి మాటల ప్రకారం రుణమాఫీ చేస్తానని 87,500 కోట్లు అప్పుంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని 13,500 కోట్లు చెల్లించి, అది కూడా 50,000 లోపు ఉన్న వాళ్లకు లేటుగా కట్టడం వల్ల వడ్డీ కిందకే సరిపోయింది. 74,000 కోట్లు ఎగనొక్కినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్ళీ సూపర్ 6 అంటే ఎవరు నమ్ముతారు? అదేవిధంగా మహిళలకు ఎలక్షన్ల రోజుకు 2014 ముందు 5 లక్షల అప్పున్నా 10 లక్షల అప్పున్నా మీరు డాక్రా సంఘాల వాళ్ళకి చెప్పడం జరిగింది. పొదుపులు ఎంత అప్పున్నా రుణమాఫీ చేసే బాధ్యత నాది అన్నాడు. దాన్ని చేశాడు. ఆశయం అయిన తర్వాత నేను చెప్పింది నేను చెప్పలేదు. వీళ్ళు పిల్లకర్లు అడిగారు అంతా, ఏం సార్ మీరు ఇవన్నీ చెప్పారు? నేను ఎవరు చెప్పారని చెప్పి గుడ్లు పెద్దగా చేసి గీకరించి, నేను చెప్పలేదు, నేను 1,00,000 రూపాయలు చెప్పాను, ఒక్కొక్కరికి 10,000 అని చెప్పాను. ఆ 10,000 ఒకసారి ఇచ్చాడా? 3,000 ఒకసారి, 3,000 ఒకసారి, 4,000 ఒకసారి. అంటే ఒక 5 సంవత్సరాల కాలం 10,000 ఇవ్వడానికి పట్టింది. ఇప్పుడు సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తావు నువ్వు? ఇక 10,000 ఇవ్వడానికి నువ్వు ఆ రోజు 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డావు, 5 సంవత్సరాలు చేయలేకపోయావు. విద్యార్థులను మోసం చేసావు. నువ్వు 2,000 నిరుద్యోగ భృతి ఇస్తాను, ఉద్యోగాలు ఇవ్వలేకపోయావు, నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయావు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, 3 సెంట్ల భూమి ఇవ్వలేదు. అదేవిధంగా బ్యాంకుల్లో సొమ్ము నడిపిస్తానన్నావు, ఒక తులం బంగారం నడిపించలేదు. అదేవిధంగా ఆడపిల్ల పుడితే 25,000 అన్నావు, 25 పైసలు ఇవ్వలేదు. ఇన్ని మోసాలతో కాపురం చేస్తూ నువ్వు మళ్ళీ ప్రజలు